ఓకే. కొంత టైం పట్టొచ్చు ఇన్‌స్టాన్స్ రెడీ అవ్వడానికి. సో, ఓకే. ఏదన్నా వాళ్ళు ఐడీ అంటే ఏదన్నా ఫ్రీ ఉంది అంటే వాళ్ళు ఇన్‌స్టాన్స్ ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తారు. సో, ఇన్‌స్టాన్స్ ఏం రెడీ లేదు. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. కేస్ 1 అవర్, 2 అవర్స్‌లో కూడా ఇంకా ఇన్‌స్టాన్స్ రెడీ కాలేదు అంటే, ఈ వెర్షన్‌ని రిలీజ్ చేసి జాండో తీసుకుందాం. అట్‌లీస్ట్ మనకు టెస్ట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా! తర్వాత యాహ్! అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు మనం. చూద్దాము. ఒక 1 అవర్ చూద్దాము. ఇన్‌స్టాన్స్ రెడీ అవుతే ఓకే. లేదు అంటే ఇక్కడికి ఉంది గదా! మీ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. అక్కడ వెయిట్ లిస్ట్‌లో ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు రిమూవ్ చేయమంటారు? పర్లేదు ఉండండి. వెయిట్ చేద్దాం. కొంచెం టైం ఓకే. పడుతుంది. ఆ! ఓకే. మనం ఈ పాత్ కవర్ చేద్దాం. హ్మ్. ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో, ఇది పీడీఐ క్రియేషన్ ప్రాసెస్. సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. సో, వన్స్ మనకు ఇన్‌స్టాన్స్ రెడీ ఉన్న తర్వాత క్లిక్ చేస్తే మనకు పేజ్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో, ఎట్లా యూజ్ చేయాలి ఫస్ట్? సర్వీస్ నౌని మనం ఎట్లా యూజ్ చేయాలి? ఇప్పుడు ఇన్ కేస్ లెట్స్ మీ ఐడీ ఓపెన్ అయిందనుకోండి. స్టార్ట్ బిల్డింగ్ అంటారు కదా! ఇట్లా వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే లెర్నింగ్ అనే పేజ్ ఉంది. ట్యాబ్ ఉంది కదా! ఈ ట్యాబ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇదొచ్చేసి మనకు సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్ అంటాం. ఓకే. సో, ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? ఇదొక ప్లేస్. విచ్ ఈస్ ఏ ప్లేస్ టు బిల్డ్ అప్లికేషన్స్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్స్. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్‌ని బిల్డ్ చేస్తాము, డిప్లాయ్ చేస్తాము అండ్ టెస్ట్ చేస్తాము. ఈ ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! ఇప్పుడు దీన్ని ఎవరెవరు యూజ్ చేస్తారు అంటే, ఎవరైతే సర్వీస్ నౌని యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తారు. వాళ్ళకు వ్యూ వచ్చేసి డిఫరెంట్ ఉండొచ్చు. కొందరు సర్వీస్ పోర్టల్ యూజ్ చేస్తారు. కొందరు నేటివ్ యూఐ యూజ్ చేస్తారు. కొందరు వర్క్ స్పేస్ యూజ్ చేస్తారు. హ్మ్. బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేయాల్సిందే. ఓకే. సో, ఈ ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మనం కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేస్తాము. దీన్ని ఇప్పుడు ఏమంటున్నా నేను ల్యాండింగ్ పేజ్. సర్వీస్ నౌ ల్యాండింగ్ పేజ్. ప్లాట్‌ఫార్మే ల్యాండింగ్ పేజ్. ఓకే. ఈ ల్యాండింగ్ పేజ్‌ని ఇప్పుడు 3 పార్ట్స్‌గా నేను డివైడ్ చేస్తా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్యానర్ ఫ్రేమ్. సెకండ్ పార్ట్ వచ్చేసి అప్లికేషన్ నావిగేటర్. థర్డ్ పార్ట్ వచ్చేసి కంటెంట్ ఫ్రేమ్. ఓకే. 3 ఉన్నాయి. సో, మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా అంటారు. బ్యానర్ ఫ్రేమ్‌కెళ్ళి ఈ బటన్ క్లిక్ చెయ్యి. లేదా అప్లికేషన్ నావిగేటర్‌కెళ్ళి ఇది టైప్ చెయ్యి. కంటెంట్ ఫ్రేమ్‌లో ఉన్న రికార్డ్‌ని సెలెక్ట్ చేసుకో అంటారు. సో, ఫస్ట్ మనకు తెలియాలి. ఏది బ్యానర్ ఫ్రేము, ఏది అప్లికేషను అండ్ ఏది కంటెంట్ ఫ్రేమ్. ఓకే. సో, ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని దీన్ని 3 పార్ట్స్‌గా మనం డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి బ్యానర్ ఫ్రేమ్ అన్నాం. సో, బ్యానర్ ఫ్రేమ్ అంటే సర్వీస్ నౌలో ల్యాండింగ్ పేజ్‌లో టాప్‌లో ఉండేదాన్ని బ్యానర్ ఫ్రేమ్ అంటాం. ఓకే. సో, టాప్‌లో మనకేం కనిపిస్తుంది? ఫేవరెట్, హిస్టరీ, వర్క్ స్పేస్. హ్మ్. ఇది అంతా మనకు బ్యానర్ ఫ్రేమ్. ఈ బ్లాక్ కలర్‌లో ఉంది గదా!
ఇదంతా బ్యానర్ ఫ్రేమ్. ఇక్కడ సర్వీస్ నౌ లోగో కనిపిస్తుంది అండ్ సమ్ మెనూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఆల్, ఫేవరేట్, హిస్టరీ, వర్క్ స్పేసెస్, అడ్మిన్, అడ్మిన్. తర్వాత సర్చ్ ఐకన్, గ్లోబ్ అండ్ దిస్ డిస్కషన్, చార్ట్, హెల్ప్, నోటిఫికేషన్ అండ్ ప్రొఫైల్. యూజర్ యూజర్ ప్రొఫైల్. ప్రొఫైల్ ఉంది. సో బ్యానర్ ఫ్రేమ్ లో ఉండే ఐటమ్స్ ఏంటి అంటే ఇవన్నీ బ్యానర్ ఫ్రేమ్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఫ్రేమ్ అని చెప్పాను కదా, అప్లికేషన్ నావిగేటర్. అప్లికేషన్ నావిగేటర్ ఏంటంటే అప్లికేషన్ కి తీసుకెళ్ళడానికి యూజ్ చేసేది అప్లికేషన్ నావిగేటర్. ఈ బ్లూ కలర్ లో ఉన్నది కదా లెఫ్ట్ సైడ్ లో, ఇదంతా అప్లికేషన్ నావిగేటర్. సో ఇక్కడ అప్లికేషన్ నావిగేటర్ లో ఏదైనా అప్లికేషన్ ని మనం వెళ్ళాలి అనుకుంటే ఈ ఫిల్టర్ ఉంది కదా ఇక్కడ, ఈ ఫిల్టర్ బాక్స్ లో మనం జస్ట్ టైప్ చేయాలి. Okay. ఏదైనా అప్లికేషన్ ఉంది, ఇన్సిడెంట్ అనే ఒక అప్లికేషన్ ఉంది, ఒక రికార్డ్ ఉంది. నేను టైప్ చేయగానే ఇన్సిడెంట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ. ఓకే, క్రియేట్ న్యూ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ పేజ్, ఇక్కడ ఈ పార్ట్ లో చూడండి, ఈ పార్ట్ లో ఒక ఒక పేజ్ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన పేజ్ దీన్ని ఏమంటామంటే కంటెంట్ ఫ్రేమ్. ఎక్కడైతే కంటెంట్ డిస్ప్లే అవుతుందో దాన్ని కంటెంట్ ఫ్రేమ్ అంటాం మనం. ఈ కంటెంట్ ఫ్రేమ్ లో ఏమేమి ఉండొచ్చు, మనకు ఫామ్ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు. ఓకే, ఈ ఈ డీటెయిల్స్ అనేది కంటెంట్ ఫ్రేమ్ లో ఉంటాయి. కంటెంట్ ఫ్రేమ్ లో మనం వర్క్ చేస్తాము. నార్మల్గా ఏదైనా వర్క్ చేయాలంటే కంటెంట్ ఫ్రేమ్ లో చేస్తాము. అప్లికేషన్ నావిగేటర్ నుంచి ఆ సర్టెన్ ఫైల్స్ కి మనం అప్లికేషన్ కి మూవ్ అవడానికి, సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో బ్యానర్ ఫ్రేమ్ లో ఈ యొక్క ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. లాస్ట్ లో ఉన్నది ఏంటంటే యూజర్ మెను. ఓకే, సో యూజర్ మెను మీద క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ మనకి ఇది ఒక యూజర్ ప్రొఫైల్. ఏ యూజర్ ప్రొఫైల్? లాగ్డ్ ఇన్ యూజర్ ప్రొఫైల్. ఏ యూజర్ అయితే దీన్ని ఇప్పుడు ఇన్స్టాన్స్ ని లాగిన్ అయ్యిండో ఆ యూజర్ యొక్క ప్రొఫైల్ ఫస్ట్ మనం చూస్తాము. సో యాజ్ ఆఫ్ నౌ మనము ఎవరితో లాగిన్ అయినాము, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే పర్సన్ తోని లాగిన్ అయినాము. సో ఆ యొక్క పర్సన్ ప్రొఫైల్. దాంతో పాటు కింద ప్రిఫరెన్సెస్, కీబోర్డ్ షార్ట్ కట్, ఇంపర్సనేట్ యూజర్, ఎలివేట్ రోల్ అండ్ ప్రింటర్ ఫ్రెండ్లీ వర్షన్, లాగౌట్. లాగౌట్ అంటే వన్స్ మన వర్క్ అయిన తర్వాత లాగౌట్ చేస్తాం కదా, ఇది లాగౌట్ ఆప్షన్. ప్రొఫైల్ క్లిక్ చేస్తే సో మనకు ఆ ప్రొఫైల్లో నార్మల్గా ఆ పర్సన్ యొక్క నేము, ఫస్ట్ నేము, ఈమెయిల్, ఏ ఫార్మాట్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వస్తుంది. కింది చూస్తే మనకు రిలేటెడ్ లింక్లో పర్సన్ యొక్క డీటెయిల్స్ కనబడతాయి ఇంకా. ఓకే, ఇది ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. యూజర్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ యూజర్కి ఏ గ్రూప్లో ఉన్నాడు, ఏ రోల్లో ఉన్నాడు తెలుసుకోవాలంటే జస్ట్ మనం ఈ యూజర్ మెనూలో ఉన్న ప్రొఫైల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రిఫరెన్సెస్. సో ప్రిఫరెన్సెస్లో వచ్చేసి ఏంటంటే మనకు ఈ ఫార్మాట్ని ఏ వేలో సెట్ చేసుకోవాలి, ఏ థీమ్ కావాలి. ఈ 2 థీమ్స్ కనిపిస్తున్నాయి. డిఫాల్ట్ డార్క్ థీమ్ ఉంది. ఓకే. ఏ థీమ్ కావాలి మనకి, ఏ థీమ్ యూజ్ చేసుకుంటాం, ఆ డిస్ప్లే ఏ ఏ డిస్ప్లే కావాలి అనే డీటెయిల్స్ ఇక్కడ మనకు కనబడతాయి. ఓకే, అండ్ దట్ లాగ్డ్ ఇన్ యూజర్ యొక్క లాంగ్వేజ్ అండ్ రీజియన్, ఏ టైం జోన్లో ఉన్నాడు, ఏ డేట్ అండ్ టైం ఫార్మాట్ యూజ్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచే చూస్తాము.
ప్రిఫరెన్స్లో ఉంటుంది. ఓకే. ఓకే. సో ది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ టైం జోన్ వచ్చేసి అమెరికా లాస్ ఏంజల్స్. మనకు ఒకవేళ ఒక రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు 7:20 ఉంది కదా, 7:20 అని చూపించదు, వేరే టైం చూపిస్తుంది. సిస్టమ్ టైం డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే టైం జోన్ ఈజ్ అమెరికా లాస్ ఏంజల్స్. అమెరికా లాస్ అని ఉన్నది ఇంకా అప్డేట్ లో ఉంటుందా సార్? అంటే వాటి డిఫాల్ట్ గా బై ఉంటుందా? డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సో యూజర్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఈ కెన్ చేంజ్. సో మనకి వేరే చేంజ్ చేసుకోవాలంటే టైం జోన్ చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు యూరోప్ లో ఉంటే యూరోప్ టైం జోన్ చేంజ్ చేసుకుంటారు. ఓకే. మన ఇండియాకి కూడా వస్తుందండి అలా? ఏషియా ఇండియా కూడా వస్తుంది. ఓకే. యుఎస్ లో ఉంటుంది. ఏషియా, యూరోప్, హాంకాంగ్, యుఎస్ పసిఫిక్, మాడ్రిడ్, ప్యారిస్, బెర్లిన్, కెనడా. ఏషియా కింద వస్తుంది మనది. ఇందులో హాంకాంగ్ నియరెస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే. మనకు వన్స్ పీడిఏలో అన్ని ఫీచర్స్ ఉండవు. అంటే ఏదైతే లైసెన్స్ తీసుకుంటామో అందులో మనకు అన్ని కనిపిస్తాయి. ఇక్కడ జస్ట్ శాంపుల్ డేటా ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే. మనం ఏదన్నా రీజన్ సెలెక్ట్ చేసుకోవాలంటే టైం జోన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డేట్ అండ్ టైం ఫార్మాట్. సో మనకు తెలుసు టైం ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది, డేట్ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. సో సమ్ కంట్రీస్లో ఇయర్, మంత్, డేట్, సమ్ కంట్రీస్లో డేట్, మంత్, ఇయర్, సమ్ కంట్రీస్లో మంత్, డేట్, ఇయర్. సో ఏ ఫార్మాట్లో వాళ్ళు యూజ్ చేస్తారో ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో ఇవన్నీ వచ్చేసి ఎక్కడ ఉంటాయి, మనకు యూజర్ ప్రిఫరెన్స్లో ఉంటాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంపర్సనేట్ యూజర్ అని ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం యూజర్ మెనూలో యూజ్ చేసేటి ఇంపర్సనేట్ యూజర్, ఎలివేట్ యూజర్ అండ్ లాగౌట్ ఫైనల్గా వర్క్ అంతా అయిన తర్వాత. ఓకే. సో ఇంపర్సనేట్ యూజర్ ఏంటంటే, సో ఎవరైతే అడ్మిన్ ఉంటారో అడ్మిన్ ఉన్న రోల్ వాళ్ళు వాళ్ళు ఇంపర్సనేట్ అవ్వచ్చు. ఇంపర్సనేట్ అంటే ఇప్పుడు మనకు సర్వీస్ నౌలో ఒక ఫ్యూ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ కాలర్లో క్లిక్ చేస్తే మనకు యూజర్స్ కనిపిస్తారు. ఓకే. అడ్మిన్ వాళ్ళు ఎవరినైనా ఇంపర్సనేట్ అంటే వాళ్ళ ఐడి లాగా వాళ్ళ ఐడి లాగా ఇంపర్సనేట్ అయ్యి చెక్ చేయవచ్చు. సో నేను ఇప్పుడు ఇంపర్సనేట్ అయితే ఒక యూజర్కి అంటే వేరే వాళ్ళ యొక్క ఐడిని మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు. అంటే లాగిన్ అయ్యి వాళ్ళ వ్యూలో మనం దీన్ని చెక్ చేయవచ్చు. ఓకే. ఓన్లీ లైక్ వ్యూ అయినా సార్ ఎడిట్ కూడా అవుతుందా? ఎడిట్ అవ్వదు, ఎడిట్ చేయలేము. జస్ట్ వ్యూ టెస్టింగ్ పర్పస్ మనం ఇంపర్సనేట్ యూజర్ చేస్తాం. ఎందుకంటే సమ్ టైమ్స్ లైక్ మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక యూజర్ అన్నాడు నాకు సర్టెన్ ఫీల్డ్ అనేది కనబడతలేదు అన్నాడు, ఒక టికెట్ రైజ్ చేసిండు. ఓకే. లెట్స్ అజ్యూమ్ ఆ ఒక యూజర్కి కలర్ ఫీల్డ్ అని కనబడతలేదు, బట్ యాజ్ ఎ అడ్మిన్గా మనకు కనిపిస్తుంది. సో మనం క్లారిఫై చేసుకోవాలంటే ఏం చేస్తాము, ఆ యూజర్తోని ఇంపర్సనేట్ అవుతాం కదా. సో ఇంపర్సనేట్ అయి టెస్ట్ చేస్తాము. ఆ పర్పస్లో దీన్ని ఇంపర్సనేషన్ అంటాం. సో ఎందుకు ఆ కస్టమర్ యొక్క లైక్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని బెటర్గా మనకు ఐడెంటిఫై అవుతుంది. తను చెప్పిండు కనబడతలేదా అని, సేమ్ రికార్డ్ ఓపెన్ చేసినా మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనము, ఓకే ఆ యూజర్తోని ఇంపర్సనేట్ అయ్యి అప్పుడు చెక్ చేస్తాం. అంటే టెస్టింగ్ పర్పస్, ఏదైనా ఇష్యూని క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవడానికి. ఒకవేళ మనం డెవలప్ చేసిన ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఆల్ యూజర్స్కి అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఆ పర్టికులర్ యూజర్స్తోని మనం ఇంపర్సనేట్ అయ్యి టెస్ట్ చేస్తాం. ఓకే. సో ఈ ఇంపర్సనేట్ అనే ఆప్షన్ అనేది మనం చెప్పిన కదా మనకు డిఫరెంట్
వ్యూస్ ఉన్నాయి. క్లాసిక్ వ్యూ, ఇదంతా క్లాసిక్ వ్యూ, మొబైల్ సపోర్ట్. మొబైల్ వ్యూలో ఇది అవైలబుల్ ఉండదు. డిఫరెన్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంపర్సనేషన్ ఆప్షన్ వచ్చేసి ఏ పర్పస్ యూజ్ చేస్తాము? టెస్టింగ్ పర్పస్. జస్ట్ వీ కెన్ సీ ద రికార్డ్స్ విత్ అనదర్ యూజర్, అదర్ యూజర్, వేరే యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ లైక్ రోల్స్. ఆ యూజర్కి ఏ రోల్ ఉంటుందో ఆ రోల్తోనే చెక్ చేస్తాం మనం. లెట్స్ అజ్యూమ్ మనము ఇంపర్సెంట్ అయిన యూజర్కి అడ్మిన్ రోల్ లేదు. సో అతనికి ఫుల్ యాక్సెస్ ఉండదు కాబట్టి అతనికి ఉన్న యాక్సెస్ తోనే మనం చెక్ చేస్తాము. మనకు అడ్మిన్ ఉంది, ఆ యూజర్కి అడ్మిన్ లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ యూజర్కి ఎంత వరకు యాక్సెస్ ఉందో అంతవరకు మాత్రం చెక్ చేయగలుగుతాము. ఓకే. నెక్స్ట్, ఈ ఇంపర్సనేటర్ ఆప్షన్ అనేది మొబైల్ వ్యూకి సపోర్ట్ చేయదు. ఇది ఇంపర్సనేషన్. ఇది నెక్స్ట్ ఇక్కడ వన్ మోర్ ఉంటుంది, ఇంపార్టెంట్ వన్. నేను ఇప్పుడు చూపిస్తా ఎట్లా ఇంపర్సనేట్ అవుతారా అనేది. ఇంపర్సనేట్ యూజర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఒక యూజర్కి నేను ఇంపర్సనేట్ అవుతున్నాను, ఐబెల్ ట్యూటర్. ఇప్పుడు మీకు ఫ్రెష్ ఉంటుంది, ఇక్కడ టైప్ చేస్తే వస్తారు, లేదా ఈ సర్చ్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన లిస్ట్ ఆఫ్ ద యూజర్స్ వస్తారు. వాళ్ళని ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ రీసెంట్ ఇంపర్సనేషన్లో వాళ్ళకి డిస్ప్లే కనబడతారు. ఓకే, ఇది డిఫాల్ట్ అదే అంటే లైసెన్స్ కావు కాబట్టి డిఫాల్ట్ గా వస్తుంది సార్. లేదు లేదు, నేను ఆల్రెడీ ఇంపర్సనేట్ అయ్యాను కాబట్టి వాళ్ళ ఇద్దరు నేమ్స్ వచ్చింది. నేను అదర్ థర్డ్ పర్సన్ ఇంపర్సనేట్ అవుతుంది. సో జస్ట్ సర్చ్ ఐకాన్ క్లిక్ చేసి, ఇప్పుడు నా నేమ్ వస్తుందా సార్ అక్కడ కూడా? రాదు, మీ నేమ్ రాదు. సో మీ నేమ్ రావాలి అంటే చెప్తా ఎప్పుడు మన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనేది. ఓకే ఓకే. సో అబ్రహం లింకన్ అన్నాడు, అబ్రహం లింకన్ కి ఇంపర్సనేట్ యూజర్. ఇప్పుడు ఒక చేంజ్ ఇక్కడ ఉన్నది. ఒక సింపుల్ చేంజ్ ల్యాండింగ్ పేజ్ లో కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే ఫస్ట్ అబ్రహం లింకన్, నా ఇప్పుడు యూజర్ ప్రొఫైల్ నేమ్ ఏమొచ్చింది? అబ్రహాం లింకన్ వచ్చింది. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ నేమ్ చుట్టూ సర్కిల్ అంతా ఏమైంది? రెడ్ కలర్ లో వచ్చింది. ప్రీవియస్ రెడ్ కలర్ లేదు ఇక్కడ, లేదు రెడ్ కలర్ లేదు. అండ్ ఇక్కడ కూడా బ్యానర్ ఫ్రేమ్ టాప్ లో కూడా రెడ్ కలర్ వచ్చింది. సో ఒక్కసారి మనం యూజర్ కి ఇంపర్సనేట్ అయినామంటే ఇవి ఇండికేషన్స్. ఇక్కడ ఐ సింబల్ ఉంది, మనం చెక్ చేస్తున్నాము వ్యూ అదర్ పర్సన్ ఐడితోని ఇంపర్సనేట్ అయి చెక్ చేస్తున్నాము. సో మనకి ఇండికేషన్, సో ఓకే ఇంపర్సనేట్ అయినాము పర్టికులర్ యూజర్ తోని. ఇక్కడ ఇంపర్సనేట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఒకటి వస్తుంది, ఎండ్ ఇంపర్సనేషన్. ప్రీవియస్ మనకి ఎండ్ ఇంపర్సనేషన్ ఆప్షన్ లేదు. ఎప్పుడైతే ఇంపర్సనేట్ అవుతామో అప్పుడే ఎండ్ ఇంపర్సనేషన్ అనేది ఆప్షన్ వస్తుంది. దీని కిందనే మళ్ళీ ఒకటి ఆప్షన్ వచ్చింది, లేదు ఇంకొక యూజర్తో నేను టెస్ట్ చేయాలి. ఎట్లా టెస్ట్ చేయాలంటే ఎండ్ ఇంపర్సనేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇంపర్సనేట్ అనదర్ యూజర్. ఓకే. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడు, ఇది ఐ సింబల్ని క్రాస్ చేసింది, ఇది ఐ సింబల్ ఓపెన్లో ఉంది. అంటే క్రాస్ చేసింది అంటే ఎండ్ ఇంపర్సనేషన్ క్లోజ్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఒకవేళ మనకు టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎండ్ అవ్వాలి, అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఆ పర్సన్ యొక్క యాక్సెస్ నుంచి ఎగ్జిట్ అయ్యి మన యాక్సెస్లో యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఎండ్ ఇంపర్సనేషన్. మన టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఎండ్ ఇంపర్సనేషన్ క్లిక్ చేయాలి. లేదు ఇంకో పర్సన్తో నేను ఇంపర్సనేట్ అవ్వాలి అంటే ఇంపర్సనేట్ టు అనదర్ యూజర్.
అగైన్ ఇప్పుడు యాబెల్ ట్విట్టర్ని సెలెక్ట్ చేస్తా. నౌ చేంజ్ టు యాబెల్ ట్విట్టర్ వ్యూ. యాబెల్ ట్విట్టర్ వ్యూ ఎట్లా ఉంటుందో అట్లాగే మనకు కనిపిస్తుంది. యా బ్రో. నౌ ఇప్పుడు ఇంపర్సనేటింగ్ యూజర్ అని వచ్చింది ఇక్కడ. అంటే మనం ఎవరితోని ఇంపర్సనేట్ అయినాం, ఇది మన ఐడి కాదు, ఇంపర్సనేట్ ఒక యూజర్ తోని ఇంపర్సనేట్ టెస్ట్ చేస్తున్నాం. ఈ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి మనకు. సో ఎండ్ ఇంపర్సనేషన్ ఇది క్లిక్ చేసినాం అనుకోండి, ఎండ్ ఇంపర్సనేషన్ ఇది నార్మల్ లాగ్డ్ ఇన్ యూజర్ యాక్సెస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రెడ్ కలర్ ఇక్కడ ఇక్కడ వస్తే అదేది ఉండదు. టూ ప్రొఫైల్ ఇన్సర్ట్ చేసాం కదా, Hmm. అబ్రహం ఒకటి టబ్బర్ ఒకటి, Hmm. డైరెక్ట్ గా టూ యూజర్ ఐడీస్ నుంచి బ్యాక్ వచ్చేస్తాం బ్రో. ఇంకా ఆ టూ యూజర్ ఎప్పుడైనా మనము ఎండ్ ఇంపర్సనేషన్ అని అంటామో, ఎంత మందితో మనం ఇంపర్సనేట్ అయినా డైరెక్ట్ గా లాగ్డ్ ఇన్ యూజర్ కి వచ్చేస్తాం. ఓకే ఓకే. సో ఇది ఇంపర్సనేట్ యూజర్. దీని తర్వాత ఎలివేట్ రోల్ ఉంది. ఎలివేట్ రోల్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ రోల్ నార్మల్గా డైరెక్ట్ ఇవ్వరు. సో ఆ రోల్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఏదైనా ఏసీఎల్స్ మనం క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఏసీఎల్ అంటే రెస్ట్రిక్షన్, ఒక ఫీల్డ్ కానీ ఒక టేబుల్ కానీ ఏదైనా ఒకటి హైడ్ చేయడం కానీ, లేదంటే రెస్ట్రిక్ట్ ఆ పర్టికులర్ యూజర్కి యాక్సెస్ ఉండాలంటే ఒక రోల్ ఉండాలి. ఆ కేసులో ఎలివేటర్ రోల్ను యూజ్ చేసుకొని ఇది క్లిక్ చేస్తే ఒక హై లెవెల్ రోల్ వస్తుంది, సెక్యూరిటీ అడ్మిన్ రోల్. ఈ సెక్యూరిటీ అడ్మిన్ రోల్ రావాలి అంటే ఎలివేటర్ రోల్ని క్లిక్ చేయాలి మనం. సో వన్స్ ఐ సెలెక్ట్ అండ్ అప్డేట్ అన్న తర్వాత ఇది కొంత టైం వరకు మనకు ఆ రోల్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ యారో వచ్చింది, అంటే మనకు సెక్యూరిటీ అడ్మిన్ రోల్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఈ రోల్ ఉంటే ఏసీఎల్స్ మీద మనం వర్క్ చేస్తాము. సో ఏసీఎల్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసినప్పుడు దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. నౌ ఒకవేళ మన వర్క్ అయిపోయిందన్న తర్వాత అన్చెక్ అప్డేట్. ఇది ఎవాల్యూట్ రోల్ అన్న దేనికి కూడా ఎలివేట్ రోల్ అనేది దేనికి అంటే ఏసీఎల్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఇన్స్టాన్స్లో ఏసీఎల్ అంటే ఏంటంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ ఏసీఎల్స్ క్రియేట్ చేయాలంటే ఎలివేట్ రోల్ను మనం క్లిక్ చేసి సెక్యూరిటీ అడ్మిన్ రోల్ని మనం తీసుకోవాలి. ఈ రోల్ ఉంటేనే ఏసీఎల్ని క్రియేట్ చేస్తాము. ఈ రోల్ రావాలి అంటే ఎలివేట్ రోల్ని క్లిక్ చేయాలి, ఎనేబుల్ చేయాలి. ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లైసెన్స్ అప్పుడు లిస్ట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సెక్యూరిటీ అడ్మిన్ అప్పుడు అది సెక్యూరిటీ అడ్మిన్ రోల్ పర్పస్ కి ఎలివేట్ రోల్ ని క్లిక్ చేస్తాం మేడం. సెక్యూరిటీ అంటే అదొక రోల్ మనకి ఎట్లయితే రోల్స్ ఉన్నాయో ఐటీఏలు ఫిల్లర్, అలాగే సెక్యూరిటీ అడ్మిన్ రోల్ మనకు ఇప్పుడైతే అడ్మిన్ రోల్ తో మనం లాగిన్ అయినాము. స్టిల్ ఆ ఏసీఎల్ అనేది మనం క్రియేట్ చేయలేము ఇక్కడ. ఎప్పుడైతే సెక్యూరిటీ అడ్మిన్ రోల్ మనకు ఉంటుందో అప్పుడే ఏసీఎల్ ని మనం క్రియేట్ చేస్తాము. చూపిస్తా ఇక్కడ. ఇది యాక్సెస్ కంట్రోల్స్, ఇది ఓపెన్ చేస్తున్నా నేను. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలంటే మనకు సర్వీస్ నౌలో ఒక బటన్ ఉంటుంది, న్యూ బటన్ అని.
ఇక్కడ ఓకే. ఎక్కడైనా న్యూ బటన్ కనిపిస్తుందా? ఆహా, లేదు. లేదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఎలివేట్ రోల్ సెక్యూరిటీ అడ్మిన్ ఎనేబుల్ చేసుకున్నాను ఈ రోల్ని. ఓకే. వన్స్ ఏదైనా చేంజ్ చేసిన తర్వాత అది మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలి అంటే we need to రీఫ్రెష్ చేయాలి. ఓకే. నేను రీఫ్రెష్ చేయగానే నాకు మళ్ళీ ఇక్కడ న్యూ బటన్ వచ్చింది. యా. అంటే ఈ ఏసీఎల్స్ క్రియేట్ చెయ్యాలి అంటే మనకి ఏ రోల్ కావాలి? సెక్యూరిటీ రూల్. సెక్యూరిటీ అడ్మిన్ రోల్ కావాలి. టు క్రియేట్ ఏ న్యూ యాక్సెస్ రూల్ బ్రో. ఏసీఎల్, యా, న్యూ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఒక ఏసీఎల్ రోల్ క్రియేట్ చేయాలంటే సెక్యూరిటీ అడ్మిన్ అనే రోల్ అనేది కంపల్సరీ యూజర్. ఇది యూజర్ మెనూలో ఉండేది. సో నెక్స్ట్ ఏ షో నోటిఫికేషన్స్ ఉంది కదా, ఇదేంటంటే ఇంటర్నల్గా ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా టికెట్ కానీ ఈ యూజర్కి అసైన్ అయిపోతే మనకి ఈ నోటిఫికేషన్లో డిస్ప్లే అవుతుంది. వన్ ఇన్సిడెంట్ ఈస్ అసైన్డ్ బెల్ నోటిఫికేషన్లో. అసైన్ అంటే మనకి అసైన్ అయినట్ట, మనం టికెట్ రిజిస్టర్ అయితే వాళ్ళకి అసైన్ అయినట్ట bro? లేదు, ఈ యూజర్కి మనకి అసైన్ అయినట్టు. అంటే మన అడ్మిన్, అదే మన టీఎల్ ఎవరైతే ఉన్నారో మనకి టికెట్ అసైన్ చేసినట్టు నోటిఫికేషన్ అప్పుడు అది. అంతే అంతే. ఓకే. ఇక్కడ వస్తుంది సర్వీస్ నవర్లో ఒక టికెట్ అసైన్, ఒక ఇన్సిడెంట్ అసైన్ అయింది, ఒక ప్రాబ్లం రికార్డ్ అసైన్ అయింది అన్నట్టుగా ఈ నోటిఫికేషన్లో డిస్ప్లే అవుతుంది. అసైన్ అంటే టు డూ ద వర్క్. అంతే. సో మెయిన్లీ ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో టికెట్స్ మీద వర్క్ చేసే వాళ్ళకు ఈజీగా వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు ఇక్కడ నుండి. తర్వాత ఇది నెక్స్ట్ హెల్ప్, ఏదన్నా హెల్ప్ కావాలంటే నార్మల్గా ఇది సైడ్ బార్ డిస్కషన్. లైక్ ఇదేంటంటే తోని మనం డిస్కస్ చేసుకోవడానికి. ఎప్పుడైతే ఏవైనా ఇద్దరు ఒకే పేజ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే అక్కడ నేమ్ చూపిస్తుంది ఆ పేజ్ మీద. సో అండ్ సో పర్సన్ కూడా ఈ పేజ్ మీద ఓపెన్ చేస్తున్నాడని. అప్పుడు ఈ సైడ్ బార్ డిస్కషన్ ఎనేబుల్ చేసుకొని మనము డిస్కస్ చేయొచ్చు. ఇలాంటి ఏదైనా తను కనెక్ట్ అవ్వచ్చు తనతోని. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఈ గ్లోబ్ ఐకాన్. సో ఈ గ్లోబ్ ఐకాన్లో మనకు రెండు ఉంటాయి. ఒకటి అప్లికేషన్ స్కోప్ అని, ఒకటి అప్డేట్ సెట్ అని. సో అప్లికేషన్ స్కోప్ అంటే ఏ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నామో ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా క్లిక్ చేస్తే 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి. టాప్లో అప్లికేషను, బాటంలో అప్డేట్ సెట్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ యారో క్లిక్ చేస్తే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్. ఓకే, మన వర్క్ వచ్చేసి ఏ అప్లికేషన్ మీద ఉందో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటామో. తర్వాత ఆ వర్క్ క్యాప్చర్ చేసుకోవడానికి ఒక అప్డేట్ సెట్ ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము వన్స్ అప్లికేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఓకే, అది గ్లోబల్ అన్నది ఒక అప్లికేషన్ మీద మనం వర్క్ చేయడానికి అది యూజ్ చేస్తాం బ్రో. గ్లోబల్ అంటే మనము అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, అప్డేట్ సెట్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఈ గ్లోబల్ ఐకాన్ యూజ్ చేస్తాం మనం. టు వీటిని సెలెక్ట్ అప్లికేషన్. అప్లికేషన్ అండ్ అప్డేట్ సెట్ ఇవి రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మనం వర్క్ చేయడానికి. ఎక్కడైతే వర్క్ చేయాలంటామో దానికి వర్కింగ్ ప్లేస్ను ఇక్కడ ఇండికేట్ చేస్తాము. ఇది నార్మల్గా గ్లోబల్ సర్చ్. సో ఇక్కడ మనం ఏ టైప్ చేసినా మనకు నార్మల్గా రికార్డ్స్ అనేది డిస్ప్లే అవుతాయి, అవి ఉంటే ఇక్కడ. ఓకే, దీని తర్వాత ఇటు మనం కంప్లీట్ లెఫ్ట్ వస్తే మనం ఫస్ట్ చూసేది సర్వీస్ నౌ వాళ్ళ యొక్క లోగో. ఓకే, అండ్ సర్వీస్ నౌ వాళ్ళ క్యాప్షన్. అంటే ఇది మనము లాస్ట్ డెమో ఇచ్చిన వాళ్ళకి నేను అప్డేట్ చేశాను. సో సర్వీస్ నౌ వాళ్ళ లోగో, సర్వీస్ నౌ వాళ్ళ క్యాప్షన్ వచ్చేసి
సర్వీస్ నౌ ITSM అనేది ఉంటుంది వాళ్ళ క్యాప్షన్ గా. ఓకే, ఓకే. తర్వాత మనకు అప్లికేషన్స్ అన్ని చూసుకోవాలి అంటే మనకు నార్మల్ గా ఆల్ అనే మెనూలో అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఆల్ అనే మెనూలో అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఇది ఉంది కదా చిన్న అన్పిన్ అనేది, ఇది తీసేస్తే నార్మల్గా ఇది పోతుంది. జస్ట్ ఈ మెనూ మనకు కంటెంట్ మెనూ ఉండాలి అంటే ఆల్ మీద క్లిక్ చేసి పిన్ బటన్ ఉంది కదా, దీన్ని చెక్ చేయాలి వన్స్. అంటే ఇవి ఇక్కడే స్టిక్ అయిపోతాయి, పిన్ అయిపోతాయి అవి. ఓకే, ఈ ఆల్ అప్లికేషన్లో మనకి ఏ అప్లికేషన్ కావాలన్నా కూడా ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్ అని ఉంది. ఫేవరెట్ అంటే మనం ఫ్రీక్వెంట్గా ఒక అప్లికేషన్ మీద లేదా ఒక మాడ్యూల్ మీద మనం వర్క్ చేస్తాము. సో దాన్ని ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయడం కన్నా ఫేవరెట్లో పెట్టుకుంటే బుక్ మార్క్ అయిపోతుంది అది. సో ఎలా ఫేవరెట్గా సెట్ చేస్తాము అంటే లెట్స్ చూపిస్తా ఏమైనా ఫేవరెట్లు ఉన్నాయో. యాజ్ ఆఫ్ నౌ 2-3 ఐటమ్స్ ఫేవరెట్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫేవరెట్లో వచ్చేసి నేను యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ని పెట్టేస్తున్నా. ఓకే, జస్ట్ ఇక్కడికి టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక స్టార్ ఉంది కదా, ఈ స్టార్ని క్లిక్ చేస్తే అది ఫేవరెట్లోకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫేవరెట్లు ఎక్కడ యాడ్ కావాలి, నేమ్ ఇస్తుంది. ఈ నేమ్ మన ఇష్టం, మనం మాడిఫై చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన నేమే కాదు, మనమైనా సరే నేమ్ ఇచ్చుకోవచ్చు. యాక్సెస్ కంట్రోల్ అని ఇచ్చిన ఏ ప్లేస్లో ఇది సేవ్ చేయాలనుకుంటున్నావు, టాప్లోనా, టాప్ లెవెల్ డిఫాల్ట్లోనా. ఓకే, దెన్ డన్. ఓకే, వన్స్ డన్ అని క్లిక్ చేస్తే ఫేవరెట్స్కి వెళ్ళి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. కానీ మనం టాప్ అసైన్ చేసాం, అదేంటి లాస్ట్కి వచ్చింది. ఇక్కడ చూడు, టాప్ ఓకే. ఇక్కడ. ఓకే. ఉమ్, ఇక్కడ టాప్ ఓకే. ఓకే. ఫైన్. అప్లికేషన్. ఇది ఫేవరెట్స్ బార్లో ఇక్కడ ఉంటాయి లిస్ట్ ఆఫ్ ద ఫేవరెట్స్. సో నాకు ఈ ఫేవరెట్ నాకు అవసరం లేదు, తర్వాత రిమూవ్ చేసుకుంటున్నాకుంటే జస్ట్ ఇది రిమూవ్ యాక్సెస్ క్లిక్ చేసి రిమూవ్ అంటే వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుండి. అట్లా మనము ఫేవరెట్స్ని యాడ్ చేసుకోవడము, ఫేవరెట్స్ని రిమూవ్ చేయడం. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక బ్రో, బటన్. ఒక నిమిషం యాక్సిస్ కంట్రోల్ మీద ఒకసారి క్లిక్ క్లిక్ చేయండి. యాక్సిస్ కంట్రోల్. ఓకే, ఓపెన్ చేయను యాక్సెస్ కంట్రోల్ని. ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి న్యూ రాదు కదా బ్రో. ఇక్కడ న్యూ రాదు. న్యూ రావాలి అంటే అప్పుడు మనం సెక్యూరిటీ అనే అడ్మిన్ రోల్ ఎలిమెంట్ లోకి వెళ్ళి. తీసుకోవాలి. ఓకే. ఓకే. ఎలివేటర్ రోల్ నుంచి సెక్యూరిటీ అడ్మిన్ రోల్ తీసుకోవాలి. ఓకే. ఫైన్ బ్రో. ఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ హిస్టరీ అని ఉంది. హిస్టరీ అంటే మనము ఇంతకు ముందు ఎక్కడైతే వర్క్ చేసినామో ప్రీవియస్ వర్క్ అది ట్రాక్ చేసుకోవడానికి ఇక్కడ హిస్టరీలో యూజ్ అవుతుంది. సో నా హిస్టరీలో యాక్సెస్ కంట్రోల్ లేటెస్ట్ వర్క్ ఎక్కడ అయింది, యాక్సెస్ కంట్రోల్లో అయింది 1 minute ago. ఓకే. లాగిన్ అండ్ యూజర్స్, ఇన్సిడెంట్స్ అండ్ యూజర్స్ వెళ్ళిన మనము ఎస్టర్డే వర్క్ లాగిన్ చేసినాం, ఇన్సిడెంట్ VPN ఇష్యూ అని ఒక రికార్డ్ క్రియేట్ చేసిన నేను ఓకే. ఇలా. సో హిస్టరీలో మనం చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు 27th మనం నాడు చేంజ్ రిక్వెస్ట్ వర్క్ చేసిన నేను ఇక్కడ. ఇప్పుడు సర్వీస్ నౌ లో ఎప్పుడో ఎప్పుడో ఏం చేసినా సరే ఆ రికార్డ్ అనేది హిస్టరీలో ఉంటుంది అసలు. ఆ హిస్టరీలో ఉంటుంది మాక్సిమము ఎన్ని ఫ్యూ. డేస్ ఇవి వచ్చేసి మనకు కొన్ని రికార్డ్స్ వరకు చూపిస్తుంది ఇక్కడ హిస్టరీ. ఇక్కడ మనకు ఒక 10-15 రికార్డ్స్ ఇక్కడ చూపిస్తుంది, ఎక్కువ చూపించదు ఇక్కడ. ఓకే. మ్యాక్స్ 2 days డాటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవేళ నీకు ఈ రోజే ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి కూడా కనపడవు. మనకు రికార్డ్స్ ఎక్కువ ఉంటే అంతవరకు అనిపిస్తుంది. సో మనము ఈజీగా
లాస్ట్ 2 డేస్ వరకు ఉన్న డేటా అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ హిస్టరీ తర్వాత నెక్స్ట్ వర్క్ స్పేస్ అనేది ఉంది. వర్క్ స్పేస్ ఏంటంటే లైక్ వీళ్ళు ఒక పోర్టల్స్ వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు నేటివ్ వ్యూ అంటాం దీన్ని. అట్లాగే వాళ్ళు ఏదైనా పోర్టల్స్ బిల్డ్ చేస్తే సర్వీస్ పోర్టల్స్ కానీ ఆ పేజ్లోకి వెళ్ళడానికి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ సర్వీస్ ఆపరేషన్ వర్క్ స్పేస్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటిదంటే మనకు విజెట్స్ అన్నీ ఉంటాయి, డాష్ బోర్డ్స్ విజెట్స్ ఉంటాయి. ఇలాంటి వర్క్ స్పేస్ పేజ్కి వెళ్ళడానికి ఇది యూజ్ చేస్తాం వర్క్ స్పేస్ అనేది. సర్వీస్ నౌలో ఉన్న వర్క్ స్పేస్ ఓపెన్ చేయడానికి వర్క్ స్పేస్ అనే మెనూ క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ ద వర్క్ స్పేసెస్ మనకు ఓపెన్ అవుతాయి. ఎట్లా ఇక్కడికి వస్తుందంటే వాళ్ళు కాన్ఫిగర్ చేసినప్పుడు వర్క్ స్పేస్ అని డిక్లేర్ చేస్తారు, ఒక టేబుల్లో స్టోర్ చేస్తారు ఇవన్నింటిని. అప్పుడు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి వర్క్ స్పేస్లో. ఇట్లా ఉంటుంది వర్క్ స్పేస్ అనేది. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ది యువర్ వర్క్ యువర్ టీమ్ వర్క్. ఒకసారి వర్క్ స్పేస్ గురించి చెప్పండి. వర్క్ స్పేస్ ఏంటంటే మనకు లైక్ పోర్టల్స్ లాగా. పోర్టల్స్ ఎట్లా ఉంటాయో సర్వీస్ పోర్టల్స్ సేమ్ వర్క్ స్పేస్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ వర్క్ స్పేస్కి లాగిన్ అవ్వాలంటే అంటే అది ఓపెన్ చేయాలి అంటే వర్క్ స్పేస్ మెనూ మీద క్లిక్ చేసి ఏ వర్క్ స్పేస్ ఓపెన్ చేయాలో దాన్ని క్లిక్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ద వర్క్ స్పేస్ను ట్రాక్ చేయడానికి, చూడడానికి, ఓపెన్ చేయడానికి మనకు బ్యానర్ ఫ్రేమ్లో వర్క్ స్పేస్ అనే మెనూ మీద క్లిక్ చేస్తే మనకు వర్క్ స్పేస్ కనిపిస్తాయి. అంటే వర్క్ స్పేస్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా అప్లికేషన్ మీద వర్క్ చేయడానికి అప్పుడు లేదు, ఇప్పుడు మన అప్లికేషన్స్‌నే మనం కస్టమైజ్ చేసి ఒక వేరే ఫార్మాట్‌లో సెట్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. ఇక్కడ ఏముంది? యువర్ వర్క్ ఉంది. యువర్ టీమ్ వర్క్ ఉంది. సో మనకేంటంటే ఒక ఫార్మాట్‌లో సెట్ చేస్తాం ఇక్కడ మనకు. ఇన్సిడెంట్స్ ఎన్ని అసైన్ అయినాయి? ఇన్సిడెంట్‌కి ఎన్ని ఎస్ఎల్ఎస్ ఉన్నాయి? ఎన్ని ఇన్సిడెంట్స్ అన్‌అసైన్డ్ ఉన్నాయి? ఇవన్నీ మనకి ఎక్కడ లిస్ట్ వ్యూలో కనిపిస్తాయి. బట్ ప్రతి దాన్ని మనం ఓపెన్ చేయాలి. బట్ వర్క్ స్పేస్‌లో కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు ఒక ఫార్మాట్‌లో డిజిటల్ ఫార్మాట్‌లో ఒక నంబర్ ఫార్మాట్‌లో ఓపెన్ అవుతాయి. కస్టమర్ సర్వీస్ ఏజెంట్ వర్క్ స్పేస్ ఇది ఓపెన్ చేస్తా నేను. ఇక్కడ డాటా కనిపించట్లేదు. ఇప్పుడు చూసినావు కదా 180 అని 6 అనేది ఇలా అసెట్ రిక్వెస్ట్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, స్టాక్ ఆర్డర్స్. అంటే యూజరు తను ఇక్కడ అప్లికేషన్ నావిగేటర్‌లో వెళ్ళి ఓపెన్ చేసి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ వర్క్ స్పేస్ నుంచి వాళ్ళు చూస్తారు. సో ఇది బిల్డ్ చేయాలి. అంటే డెవలపర్ దీన్ని ఇట్లా బిల్డ్ చేస్తేనే ఇది డిజైన్ అయిపోతుంది. సో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేలో వర్క్ స్పేస్‌లో బిల్డ్ చేస్తారు. సో వర్క్ స్పేస్‌లో ఏంటంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క టాస్క్ గాని, వాళ్ళ వర్క్ గాని హ్మ్. వాటిని ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటారు ఈజీగా. ఎండ్ యూజర్స్ డైరెక్ట్‌లీ వాళ్ళకు ఇదంతా వాళ్ళకు అవసరం లేదు. అప్లికేషన్ నావిగేటర్‌లో వెళ్ళి ఇన్సిడెంట్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, ఎన్ని అసైన్ అయినాయి అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి ఇక్కడ నుంచే డైరెక్ట్‌గా వర్క్ స్పేస్‌లో మనము ఆహ్, విజెట్స్ క్రియేట్ చేస్తాం. దీన్నొక విజెట్ అంటాం. ఈ విజెట్‌ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ట్రాక్ చేస్తారు. అసెట్స్ రిక్వెస్ట్ అని 1 వచ్చింది. అంటే ఆ కంపెనీకి ఒక అసెట్ రిక్వెస్ట్ అని ఒకటొచ్చింది. సో వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. ఓకే, అది అప్రూవల్స్ ఏమైనా ఉంటే అప్రూవ్ చేస్తారు. ఇక్కడ గాకుండా మళ్ళీ చూడాలంటే ఎటు చూస్తాము? అప్లికేషన్ నావిగేటర్‌లో చూడాలి. మళ్ళీ అసెట్స్‌కెళ్ళాలి. ప్రతి దాన్ని చూడాలి. సో వాళ్ళకి ఫ్రీక్వెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో ట్రాకింగ్ పర్పస్ ఏదైతే ఉంటదో దాన్ని వర్క్ స్పేస్‌లో వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు.
సో ఇదంతా ఒక ట్రాకింగ్ పర్పస్, ఆ యూజర్కి ఉన్న టాస్క్ని కొలాబరేట్ చేసుకొని తను వర్క్ చేయడానికి వర్క్ స్పేస్ని యూజ్ చేసుకుంటాం. వర్క్ స్పేస్ అనేది ఫిజికల్ అండ్ డిజిటల్గా ఇది. ఓకే, నెక్స్ట్ అడ్మిన్. సారీ, నెక్స్ట్ అడ్మిన్ జస్ట్ మనకు ఒక నోట్ ప్యాడ్ లో ఇంకా వర్క్ స్పేస్ అంటే వర్క్ ని యొక్క ట్రాక్ చేయడం సార్, అంటే అంతే అంతే అంటే ఏజెంట్ యొక్క టాస్క్ ను ఫోకస్ చేయడానికి, ఎండ్ యూజర్ ఏదైనా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్లేస్ లైక్ పోర్టల్ లాగా దీన్ని యూజ్ చేస్తాం. మన సర్వీస్ పోర్టల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది. సో వెబ్సైట్ బిల్డర్ ఏం చేస్తాడు, అక్కడనే చెక్ చేస్తారు అది అన్ని ప్రతిదాన్ని. సేమ్ అట్లాగే వర్క్ స్పేస్ కూడా అంతే. అది ఏజెంట్ యొక్క టాస్క్ ని ఫోకస్ చేయడానికి ఆ వర్క్ స్పేస్ ని యూజ్ చేస్తారు ఇది. ఓకే. ఓకే, సో ఇక్కడ అడ్మిన్ హోమ్, నవ్ అసిస్ట్ అడ్మిన్ రిలేటెడ్ టు అడ్మిన్, ఇది మనకంతా యూజ్ చేయం మనము. సో మనం యూజ్ చేసేది ఆల్, ఫేవరెట్స్, హిస్టరీ, ఈ త్రీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్ వచ్చేసి మనకు బ్యానర్ ఫ్రేమ్. సో నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఉండేది కంటెంట్, సరే అప్లికేషన్ నావిగేటర్. అప్లికేషన్ నావిగేటర్లో ఏది కావాలన్నా ఈ ఫిల్టర్లో సెర్చ్ చేయాలి మనం. నాకు ఇప్పుడు ఇన్సిడెంట్ అంటున్నా, ఇన్సిడెంట్ రికార్డు మనకి కనబడుతుంది. ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ ఉంటుందో ప్రతి ప్లేస్ నేను టైప్ చేసిన ప్రతి వర్డ్తోనే షో మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్లో ఒకటి ఉంది, వాచ్ ఇన్సిడెంట్ ఉంది, సర్వీస్ డెస్క్లో ఇన్సిడెంట్ ఉంది, ఇన్సిడెంట్ అనేది ఉంది, ఇక్కడ క్రిటికల్ ఇన్సిడెంట్ అనేది ఉంది, ఇన్సిడెంట్ ప్రాపర్టీస్, ఇన్సిడెంట్ ఏటీఎఫ్, ఇవన్నీ కనబడతాయి. సో మనకి ఎక్కడైతే మనకు ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఏ రికార్డ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం దాన్ని నార్మల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయాలి ఇక్కడ నుండి. ఓకే, ఇది ఈ అప్లికేషన్ నావిగేటర్స్ గురించి మొత్తం డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. ఉమ్, అంటే అప్- సర్వీస్ అంటే ఏంటి, వాచ్. ఇది చెప్తాను. ఇది ఎప్పుడైతే మనం చెప్తామో సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటి, సర్వీస్ డెస్క్, ఇవన్నీ వస్తే ఓకే. చెప్తాను. సో ఓకే. నిన్న మనం డిస్కస్ చేసాం కదా ఇన్సిడెంట్ గురించి. అవును సో సార్, అవును. ఇన్సిడెంట్ అంటే ఏంటి, నార్మల్గా మనం ఒక ఒక కస్టమర్ కేర్కి ఒక యూజర్ కాల్ చేసి ఏదైనా ఇంటరప్షన్ జరిగినప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేసి తన ఏదైనా ఇష్యూని ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, సర్వీస్ డెస్క్ వాళ్ళు ఒక టికెట్ రేజ్ చేస్తున్నారు. ఇదిగో సర్వీస్ డెస్క్ అనే ఒక అప్లికేషన్లో ఇన్సిడెంట్ అనేది ఒక మాడ్యూల్ ఇక్కడ. ఓకే. సో మనం ఎవరితో లాగిన్ అయినాము, అడ్మిన్తో లాగిన్ అయినాం కాబట్టి మనకు ప్రతిదీ కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ నేను ఒక పర్టికులర్ యూజర్తో లాగిన్ అవుతా, ఓకే. ఓకే, అప్పుడు నాకు ఇవన్నీ కనిపించవు. వెల్ ట్యూటర్తో లాగిన్ అవుతా, తను ఐటీఎల్ రోలే ఉంటుంది తనకి. ఇక్కడ మళ్ళీ నేను టైప్ చేస్తా ఇన్సిడెంట్ అని. సో ఇక్కడ ఇన్సిడెంట్ టైప్ చేస్తే మనకు చూడు అన్ని రావట్లేదు ఇక్కడ, అవును. బికాజ్ సెల్ఫ్ సర్వీస్ వచ్చింది. సో ఇది అంటే మనం అడ్మిన్ కాబట్టి అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ అడ్మిన్ కాకుంటే కొంతవరకు కనిపిస్తాయి. సో సెల్ఫ్ సర్వీస్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అడ్మిన్ కాబట్టి వేరే వాళ్ళ వర్క్ స్పేస్ కూడా మనం స్పెక్టేట్ చేయొచ్చు సార్. చూడొచ్చు, అడ్మిన్ కి ఫుల్ రైట్స్. ఓకే. ఒక అప్లికేషన్ కి మనం వెళ్ళాలి అంటే లెట్స్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన హౌస్ లో ఉన్నాం, మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు ప్రతి రూమ్ మీద మనకు యాక్సెస్ ఉంటుంది, కరెక్ట్? అవును.
ఎస్ మనం ఎస్. మనం మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు సర్టెన్ యాక్సెసే ఉంటుంది. మన అవును ఇంట్లో ఉన్నట్టుగా మనం అన్ని ఓపెన్ చేయలేము, అన్ని చేయలేము. అవును. అక్కడ యాక్సెస్ రావాలంటే మనకేంటంటే వాళ్ళతో మనకు క్లోజ్‌నెస్ ఉండాలి. లేదంటే వాళ్ళు మనం ట్రస్ట్ చేయాలి. ఓకే. అప్పుడే వాళ్ళ కీస్ గాని ఏదైనా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో, సేమ్ ఇట్లాగే సర్వీస్ నౌలో గూడా మనకున్న అప్లికేషన్ మనమైతే ఏదైతే అప్లికేషన్ చేస్తామో దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నట్టు. చూడడానికి, అప్‌డేట్ జేయడానికి ఏదన్నా. ఆ రోల్స్ మనకుంటే మనం ఓపెన్ జేయొచ్చు. ఒకవేళ ఆ రోల్ లేదు అనుకో, మనం దాన్ని ఓపెన్ జేయలేము అప్లికేషన్‌ని. సో, నార్మల్‌గా అడ్మిన్ అనేది హైయెస్ట్ ప్రియారిటీ రోల్. సో, ఆ రోల్ ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తారు. బట్ రియల్ టైమ్ సినారియోలో ఏంటంటే, వాళ్ళందరికీ అడ్మిన్ ఇవ్వరు. మనం ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నాం. లెట్స్ అస్యూమ్ ఆహ్, ఆహ్, ఒక ఏంటి ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీకి ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ వచ్చేసి ఆహ్, ఏదన్నా బ్యాంక్ రిలేటెడ్ అప్లికేషన్ ఉందనుకోండి. ఓకే. క్రెడిట్ కార్డ్ మేనేజ్‌మెంట్ అనే అప్లికేషన్ ఉంది. ఓకే. సో, మనం అప్పుడు క్రెడిట్ కార్డ్స్ మీదనే వర్క్ చేస్తాము. మనకు అంత వరకే యాక్సెస్ ఉంటది. వేరే దాని మీదకి మనకు యాక్సెస్ ఉండదప్పుడు. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ పర్సన్ ఎక్కడి వరకు యాక్సెస్ ఉండాలి, ఎంత వరకు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే. హ్మ్. ఆ ఆ అప్లికేషన్ వరకే మనకు పర్మిషన్ ఇస్తారు. ఆ రోల్ ఉంటది. ఆ రోల్ బేస్ చేసుకొని మనకు యాక్సెస్ ఇస్తది. ఇప్పుడు తనకి మిగతా అప్లికేషన్స్ కనబడట్లేదు అంటే, అవెల్ ట్యూటర్‌కి ఆ రోల్ లేదు కాబట్టి కనబడట్లేదు. ఒక ఐటీఎల్ రోల్. జస్ట్ ఇతనికి ఇన్సిడెంట్ అంటే యూజర్ గూడా ఇన్సిడెంట్ రైజ్ చేసుకోవచ్చు. ఓకే. తను సర్వీస్ నౌ ఓపెన్ చేసి ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేయొచ్చు. లేదు ఇతను నార్మల్‌గా అవెల్ ట్యూటర్ నార్మల్‌గా వాళ్ళకి కాల్ చేసాడు. సర్వీస్ డెస్క్ టీమ్‌కి. సో, సర్వీస్ డెస్క్ టీమ్ వాళ్ళు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు? వాళ్ళ అప్లికేషను. సో, సర్వీస్ డెస్క్ వాళ్ళ ఐడీతోని లాగిన్ అయితే ఇదొక్కటే కనిపిస్తది మనకిక్కడ. సర్వీస్ డెస్క్ ఇన్సిడెంట్ అనేది. వాళ్ళు ఇక్కడ నుండి ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. సో, ఈ యారో ఇండికేషన్ ఏంటంటే అప్లికేషను. ఈ అప్లికేషన్ ఇదొక అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో ఉన్న మాడ్యూల్ ఏంటి? ఇన్సిడెంట్. ఓకే. అట్లాగే ఇంకోటి ఓపెన్ చేస్తా నేను ప్రాబ్లమ్ అని. ప్రాబ్లము. ఈ ఈ ప్రాబ్లమ్ అనేది అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో క్రియేట్ న్యూ, అసైన్ టు మీ, ఓపెన్, ఓపెన్ అన్‌అసైన్డ్, రిజాల్వ్డ్ ఇవేంటి అంటాం? వీటిని మనం మాడ్యూల్స్ అంటాం. ఇది అప్లికేషను, ఇది మాడ్యూల్. అప్లికేషన్‌లో ఎన్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా యాడ్ చేసుకుంటాం? ఇక్కడ ప్లస్ సారీ ఇది ఎడిట్ బటన్ ఉంది కదా! ఇది క్లిక్ ఎడిట్. చేసుకొని మాడ్యూల్స్‌ని మనం యాడ్ చేస్తాం. అంటే ఈజీగా మనకు ఓపెన్ చేసుకోవడానికి. అంటే మాడ్యూల్ అంటే ఏం లేదు ఇక్కడ ఫిల్టర్ చేసి ఉంటది అంతే. అసైన్డ్ టు మీ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను అనుకో నేను 0 ఉంటాయి రికార్డ్స్. ఇక్కడ డైరెక్ట్ ఒక ఫిల్టర్ కండిషన్‌లో సెట్ చేసి ఉంది. యాక్టివ్ ట్రూ ఉన్నాయి. అంటే యాక్టివ్‌లో ఉన్నాయి. అసైన్డ్ టు వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి ఏదైనా రికార్డ్ అసైన్ చేసి ఉందా? లేదా? అవి డైరెక్ట్‌గా. సో, ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తా. ఆల్ క్లిక్ చేస్తే అన్ని రికార్డ్స్ కనపడతాయి. డిఫరెన్స్ చూడు. ఆల్‌లో ఎలాంటి ఫిల్టర్ కండిషన్ లేదిక్కడ. బట్ అసైన్ టు మీలో ఫిల్టర్ కండిషన్ ఉంది. అంటే మాడ్యూల్‌లో ఈజీగా యాక్సెస్ చేయడానికి వాళ్ళు ఫిల్టర్ చేసి పెడతారిక్కడ. ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో. మనం కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. క్రియేట్ న్యూ. ఒకవేళ నేను క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ ఇది క్రియేట్ న్యూ బటన్ క్లిక్ చేస్తే క్రియేట్ చేయొచ్చు. లేదా నేను ఓపెన్ రికార్డ్ చూడాలి. అంటే ఇది ఓపెన్ ఒస్తది. ఓపెన్ ఉండి అన్‌అసైన్డ్ రికార్డ్ చూడాలన్నప్పుడు ఇక్కడొస్తది. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఓపెన్ ఉండి అన్‌అసైన్డ్ ఇక్కడ ఒక్కటే అసైనే ఉంది. అన్‌అసైన్డ్ ఇన్ని ఉన్నాయి. షో మ్యాచ్ కొడితే వస్తుంది. బట్ మళ్ళీ ఇంత సెకండ్ వర్క్ అవసరం లేదు తనకి. సింపుల్‌గా ఓపెన్, అన్‌అసైన్డ్ క్లిక్ చేస్తే అదే పేజ్‌కెళ్ళిపోతది.
అంటే ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం అన్నట్టు. మాడ్యూల్ అంటే ఈజీగా వెళ్ళడానికి మనం ఫిల్టర్ చేసి సెట్ చేసుకుంటాం. ఇది అప్లికేషన్ ఇట్లా ఉంటే అప్లికేషన్ అంటాం. కింది అన్ని మాడ్యూల్స్. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్లియర్ సార్? క్లియర్ బ్రో. కంటెంట్ ఓకే. ఫ్రేమ్ కంటెంట్ ఫ్రేమ్‌లో మనకేంటంటే మనము ఏదన్నా రికార్డ్ చూడాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఇక్కడ డిస్‌ప్లే అయితది. అంటే ల్యాండింగ్ పేజెస్ లో 3 ఉంటాయి కదా బ్రో, ఆ! బ్యానర్ ఫ్రేమ్, అప్లికేషన్ ఇది ఫ్రేమ్, బ్లాక్‌లో ఉన్నదంతా బ్యానర్ ఫ్రేమ్. టాప్‌లో బ్యానర్ ఫ్రేమ్, ఉన్నది. లెఫ్ట్‌లో ఉన్నదంతా మనకు అప్లికేషన్ నావిగేటరు. ఫిల్టర్స్. రెండిటి మధ్యలో ఉంది గదా! ఇక్కడ ఇప్పుడు ఇది కర్సర్ మూవ్ అవుతుంది చూసినవా? వైట్, బ్లూ ఇది కంటెంట్ ఫ్రేమ్. ఇక్కడ మనకు రికార్డ్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఏదైనా లిస్ట్ ఓపెన్ అవుతది. కంటెంట్ ఫ్రేమ్ యాక్చువల్ అంటే ఇప్పుడు వర్క్, యాక్చువల్ వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి కంటెంట్ ఫ్రేమ్. డెవలపర్ ఓకే, గాని, యూజర్ గాని ఎక్కడ వర్క్ చేస్తారంటే కంటెంట్ ఫ్రేమ్‌లో వర్క్ చేస్తారు. ఆ కంటెంట్ ఫ్రేమ్‌లో ఆ రికార్డ్ ఓపెన్ అవుతది. ఆ రికార్డ్‌లో యూజర్ వర్క్ చేస్తారు. ఈ ప్లేస్‌లో. ఓకే. ఓకే. సో, మనకు ఇది టాప్‌లో ఉన్నదాన్ని ఏదన్నా బ్యానర్ ఆ! బ్యానర్ ఫ్రేమ్‌లో ఉన్నదాన్ని మోడిఫై చేయాలంటే ఇక్కడ మనకు యూఐ బేసిక్ అంటే ఇది అడ్మిట్ కాదన్న బ్రో అకౌంట్. అడ్మిన్‌తోని లాగిన్ అయినా మేడం. సిస్టమ్ అడ్మిన్‌తోని లాగిన్ అయినా. ఓకే, సో, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఉన్న కొన్ని లెటర్స్‌ని మోడిఫై చేద్దాం. ఓకే. బ్యానర్ ఫ్రేమ్‌లో ఉన్నదాన్ని ఏదైనా మోడిఫై చేయాలంటే మనం ఎక్కడికెళ్ళాలంటే బేసిక్ కాన్ఫిగరేషన్ యూఐ 16 కంటెంట్ ఫ్రేమ్‌ని మనం ఏదైనా మోడిఫై చేయాలంటే అప్లికేషన్ వచ్చేసి బేసిక్ కాన్ఫిగరేషన్ యూఐ 16 మనం ఓపెన్ చేస్తే ఇది దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ నుండి కంటెంట్ దా బ్రో లేకపోతే బ్యానర్ దే మోడిఫై చేయడానికి? బ్యానర్ ఫ్రేమ్‌లో కంటెంట్ ఏం మోడిఫై చేయం. అక్కడ ఇప్పుడు క్లిక్ చేసినా కదా! ఇప్పుడు కంటెంట్‌లో ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే వర్క్ చేస్తా. వర్క్ ఎక్కడ చేస్తామంటే కంటెంట్ ఫ్రేమ్‌లో వర్క్ చేస్తాము. ఈ ఓకే. అప్లికేషన్ నావిగేటర్ అన్‌పిన్ చేసుకుంటే ఇదంతా మన కంటెంట్ అవుతది. టు ఎడిట్ బ్యానర్ ఫ్రేమ్ వి యూజ్ బేసిక్ కాన్ఫిగరేషన్ యూఐ 16. అంతే. బేసిక్ కాన్ఫిగరేషన్ యూఎస్ 16. సో, ఇక్కడ మనకు నేను చెప్పాను కదా! సర్వీస్ నౌ లోగో అండ్ దాని యొక్క క్యాప్షన్ అని. సో, ఇక్కడ అన్ని ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. బేసిక్ కాన్ఫిగరేషన్‌లో. దాని లోగో, క్యాప్షను అండ్ లెర్నింగ్, బ్రౌజర్ ట్యాబ్ టైటిల్. మనం ఓపెన్ చేసినప్పుడు లెర్నింగ్ అని వస్తుంది. చూసావా? యా ఏదన్నా యు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనకు లెర్నింగ్ అని వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చినాము. సో, ఏది ఇస్తే అది అక్కడ వచ్చేస్తది. డిస్‌ప్లే అయితది ట్యాబ్‌లో. బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ వచ్చేసి. ఓన్లీ ఇప్పుడు సర్వీస్ నౌ ఒకటే, సర్వీస్ నౌ అని వైట్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నది ఒకటే మారుతది. ఇదంతా మార్చొచ్చు. ఫాంట్ కలర్ మార్చొచ్చు. డేట్ ఫార్మాట్ మారొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారొచ్చు. టెక్స్ట్ కలర్ మారవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ వైట్ ఉంది. ఇంకా వేరే కలర్ ఏది కావాలన్నా అది జస్ట్ ఇక్కడికెళ్ళి చేంజ్ చెయ్యు. చేంజ్ ఓకే, చేసిన తర్వాత కింద సేవ్ బటన్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ రోల్స్ సంబంధించినవి అన్ని ఓన్లీ సర్వీస్ నౌ యొక్క లోగో డిజైన్ చేయడానికినప్పుడు, లేకపోతే ఆహ్, ఆల్ ఫేవరెట్ హిస్టరీ కూడా మారుతుందా? ఆ కలర్ మారుతది. ఈ లోగోస్ మనం అప్‌డేట్ చేస్తాం. ఇక్కడి వరకు మనం అప్‌డేట్ చేస్తాం. మిగతాయన్ని స్టాండర్డ్. అవి మనం చేంజ్ చేయము అవి. యా యా బట్ ఓకే, కలర్ ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నాకు వైట్ కలర్‌లో ఉంది కదా! టెక్స్ట్ కలర్ మార్చొచ్చు. ఓకే, ఓకే, ఈ ఫైన్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది. వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే. హ్మ్.
బట్ ఇవి యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఉంటాయి. ఆల్ ఫేవరెట్ హిస్టరీ అనేది ఉంటాయి. అవి కంపల్సరీ ఉంటాయి అవి. వాటి ఫాంట్ కలర్ మార్చొచ్చు. సర్వీస్ నౌ ప్లేస్‌లో వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు. సర్వీస్ నౌ ఉండి ఈడ క్యాప్షన్ ఉంది కదా! వేరే క్యాప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. హ్మ్. సో, మీది ఇన్‌స్టాన్స్ ఓపెన్ అయిందా? ఒకసారి ఆ! మీ స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుందా? ఓకే. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. ఓకే. ఫ్రీక్వెంట్ ఒకసారి చెక్ చేయండి. మళ్ళొక 2 అవర్స్ తర్వాత. అప్పుడు కూడా కాలేదంటే చెప్తా నేను.